చచ్చిపోయిన వారు చనిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన రాకడలో తిరిగి లేపబడతారు, మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళతారు. ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముకోకుండా చనిపోతే గాన వారు పరలోక రాజ్యము చేరరు. వారు దేవుని రాజ్యానికి వారసులు గారు, కానీ వారు పాతాళానికి వెళతారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. మొదటిది పరలోకము, రెండవది పాతాళం. కాబట్టి ఎవరైతే యేసును ఎందు విశ్వాసం ఉంచి యేసయ్యను నమ్ముకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వాళ్ళు మాత్రము యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. మానవుని జీవితము ఒక పువ్వు లాంటిదే, అది రాలిపోతుంది. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా, రక్షణ సంపాదించుకోలేకపోతే, యేసుక్రీస్తును సంపాదించుకోలేకపోతే ఆ జీవితము వ్యర్థమైంది. రెండవది, మీరు చదివినటువంటి వాక్య భాగంలో ప్రసంగి గ్రంథంలో మీరు చూస్తే గాన నీతిమంతులకును చెడ్డవారికి, మంచివారికి, పాపం చేసేవారికి మరణం అయితే ఒకటే, అందరికీ మరణం ఒకటే. కానీ 5వ వచనంలో రాయబడి ఉంది కదా, చచ్చిపోయిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. చచ్చిపోయిన సింహం కంటే బ్రతికిన కుక్క. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు మనం అందరం కూడా చచ్చిపోయే వాళ్ళమే, ఒకరోజు మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళమే. ఎప్పుడు చనిపోతామో తెలియదు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు. అంటే అర్థం ఏంటంటే, ఒకటే మాట చెప్తాను నేను. సింహము ఈ లోకంలో జీవించేంత వరకు అడవిలో అది రాజు, అది ఏ జంతువుకు భయపడదు. మీకు అందరికీ బాగా తెలుసు, ఎంత పెద్ద జంతువు అయినా సరే సింహాన్ని ఎదిరించలేవు, సింహాన్ని చంపలేవు. కానీ రాజులాగా బ్రతుకుతుంది. కానీ మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను నేను, అది చనిపోయేటప్పుడు దాన్ని ఎవరు చంపాల్సిన పనిలే, తనకు తానే చంపుకుంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సింహంలాగా బ్రతకొచ్చు కానీ సింహంలాగా మాత్రము చావకూడదు. ఎందుకు చావకూడదు అంటే, సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు, బతికున్న కుక్క మేలు కదా. సింహము ముసలి అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత బలం పోతుంది. బలం పోతే ఎముకలు ఏర్పడి చాలా బక్కసిక్కిపోతుంది. అప్పుడు ఏం చేస్తాయి తెలుసా, సోనంగి కుక్కలు, నక్కలు, అడవి కోతులు, అడవి పందులు, మమ్మల్ని నువ్వు బలం ఉన్నప్పుడు మమ్మల్ని చీల్చి చెండాడావు కాబట్టి, నువ్వు బలం ఉన్నప్పుడు మమ్మల్ని చంపావని చెప్పేసి దాన్ని పొడుస్తూ ఉంటాయి. అవి బలహీనమైన స్థితిలో సింహము చేరుకుంది కాబట్టి, ఎందుకు పనికిరాని జంతువులు ఈ సింహాన్ని ఏం చేస్తాయంట, పొడిస్తే ఈ సింహము బాధపడుతుందంట. అయ్యో, ఇంత బ్రతికాను నేను, ఈ ఎందుకు తరంగాని ఈ కుక్క చేతిలోనో ఈ నక్క చేతిలోనో చావడం ఎందుకని ప్రతి సింహము కూడా అంతే. ఒక చిన్న గుంతలాగా గొయ్యి తీసుకొని పైకి ఎక్కి తన మెడ దాని కింద పెట్టేసి దూకి మెడ విరిగి చనిపోతుంది. ఎందుకో తెలిసిన, ఒకరి చేతిలో చావకూడదని. కానీ దానికి తెలియని విషయం ఏంటో తెలుసా, ఎవరు చంపకుండా చావడం అంటే దరిద్రమైన చావు అది. అందుకని సొలొమోను మహారాజు రాస్తున్నాడు, ఏమంటున్నాడు, చచ్చిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. కుక్క విశ్వాసానికి సాదృశ్యం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు, ఒక లాజరు ఉన్నాడు. ధనవంతుడు సింహానికి సాదృశ్యం. సింహము గౌరవానికి, గర్వానికి, చాలా స్టేటస్కు, స్థాయికి సాదృశ్యం అయితే ఈ కుక్క విశ్వాసానికి సాదృశ్యం. ఆ పేదవాడు ఇద్దరు చనిపోయారు ఒక రోజున. అయితే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు 16వ వచనం నుంచి రాయబడి ఉంది లూకా సువార్త 16వ అధ్యాయంలో. ఇప్పుడు అంటున్నాడు వాడు, అయ్యో ప్రభువా, నేను పాతాళంలో ఉన్నాను, ఈ లోకంలో వాడు దరిద్రుడు, వాడు తిండి లేదు, వాడి స్థాయి నా కాళ్ళ కింద ఉండింది. అయితే వాడు ఇప్పుడైతే దేవుని రాజ్యానికి వచ్చాడు, నేనైతే నరకం అనుభవిస్తున్నాను, ఏంటి ఈ అన్యాయం అని అడుగుతున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఒరే తిక్కోడా, నీ జీవితాన్ని మొత్తం కూడా నువ్వు త్రాగడానికి, తినడానికి, పాపం చేయడానికి, వ్యర్థంగా మాట్లాడుకోవడానికి, లేకపోతే ఈ లోకానుసారమైన వ్యసనంలో, వ్యామోహంలో, బంధకాల్లో, ఆయా వ్యాపారాల్లో చిక్కుకొని పోయి ఉన్నావు. కానీ వీడైతే దరిద్రుడైనప్పటికీ కూడా, చాలా పేదవాడైనప్పటికీ కూడా వాడు తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక వీడు సుఖపడుతున్నాడు. నువ్వు యాతన అందుకు 2 వచనాలు చాలు. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు చాలు, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టుగా సుఖించితివి. అలాగునే లాజరు కూడా కష్టమును సహించి కష్టము అనుభవించిన జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటుగోరువారు దాటి పోజాలకున్నట్లు, అక్కడికి వారు మా యొద్దకి దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధము నుంచబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకానికి పాతాళానికి మధ్య ఏముందంట, పేద అగాధం. దూరణాలు వెళ్తుంటే ఉంది కదా అది ఘాట్ సెక్షన్, అంతకంటే పెద్ద అగాధం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి పాతాళానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి నీవు
రాలేవు. నువ్వు ఎలాంటి బలహీనతలు ఉన్నా సరే, మనుషులమైన మనమందరము ఏదో ఒక పాపములో పడుతూనే ఉంటాం, ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అయితే నీ పాపాన్ని సరి చేసుకొని యథార్థమైన జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. ఒక్క అప్పీల్ చేస్తున్నాడు, వాడు వెలకలు అనుభవిస్తూ ఒక్క సహాయం ప్రభువా, ఒక్క సహాయం చేయి. నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా నేను పాతాళానికి వచ్చానులే, నేను లోకానుసారంగా తిరిగాను, లోకానుసారంగా తాగాను, నా జీవితం అయిపోయింది, అయితే ఒక సహాయం చేయండి నాకు. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు, నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పాతాళానికి రాకుండా, ఈ భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలములకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని ఇప్పుడు నేను పాతాళానికి వచ్చాను, నా ఇష్టానుసారంగా జీవించాను, ఇంకా నాకు అవకాశం లేదని చెప్తున్నావు కాబట్టి ఇంకా నరకం వచ్చినా పర్వాలేదు, కానీ నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ నరకానికి రాకుండా ఒక చిన్న సహాయం చేయి. ఈ లాజరును పంపి నిజమైన దేవుడు యేసుక్రీస్తే పరలోకం ఉంది పాతాళం ఉందని చెప్పమంటే దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, ఆ అవకాశం ఇంకా నీకు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. చూడండి, వారి యొద్ద అంటే ఈ లోకములో సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. దేవుని రాజ్యం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, పాతాళం ఏంటి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఎవడైతే విని నమ్ముతాడో, విశ్వసిస్తాడో, వారి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తాడో వాడు ఇక్కడికి వస్తాడే తప్ప ఇంకా మరలా చచ్చిపోయిన తర్వాత బ్రతికే అవకాశము లేదు. 5వ వచనంలో మీరు చూస్తే కన్నా చచ్చిపోయిన వాళ్ళ గురించి చాలా మందికి అపోహలు ఉంటాయి, భయం ఉంటుంది కదా, దయమై వస్తారని, దయమై కనపడతారని, ఏకున్న సమయంలో కాలంలో వచ్చిందని, గడ్డివామి దగ్గర ఉందని వాక్యం సెలవిస్తుంది. చచ్చిపోయిన ప్రతి మనిషి దయ్యము కానేగాడు. మీకు తెలుసో తెలియదో, దయ్యం అంటే ఎవరో తెలుసా? అవి ఏలియన్స్ అనమాట, దేవుని దూతలే దయ్యాలు. అవి దయ్యాలు కూడా పిలువబడవు, బలహీనపరచు వారిని, బలహీనంగా ఉన్న వారిని ఒక దయ్యములాగా పీడిస్తాయి తప్ప చచ్చిపోయిన వాళ్ళు దయ్యము కానేగారు. ఆ వచనాన్ని చదివించి ఈ వాక్యాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. బ్రతికి ఉండి వారు తాము చస్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు బాగా వినండి, చచ్చిపోయిన వారు ఏమీ ఎరుగరు. నా వైపు చూడండి, చచ్చిపోయిన వారికి ఏమీ తెలియదు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఈ లోకములో ఏ లాభము కలగదు, వారిక మనల్ని ప్రేమించరు. అయ్యో పైన చూస్తున్నారు అనుకుంటారేమో, నోనో, దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏమి ఉండవు, వాళ్ళకు గుర్తే ఉండదు, మనల్ని ప్రేమించలేరు, ఒకటి ప్రేమించలేరు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదంటే భాగం లేదు. అంటే చచ్చిపోయిన వారు ఇంకా ఏ అవకాశం లేదు.